రోజు శిష్యుల పైకి పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిలాగా దిగి వచ్చాడు, ధ్వనిలాగా వచ్చాడు, శబ్దంలా వచ్చాడు, గాలిలా వచ్చాడు. ఈ రోజు నీ సంగతి ఏంటి? దేవుడు వాక్యమై ఉన్నాడు, దేవుడు ఆత్మై ఉన్నాడు. దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దేవుడి కార్యాలు మన జీవితంలో జరగాలంటే దేన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. వాక్యమును నెగ్లెక్ట్ చేయకూడదు, ఆత్మను నెగ్లెక్ట్ చేయకూడదు. ఇట్స్ లైక్ ఎ సీసా. మనం రెండాటిని బ్యాలెన్స్ చేస్తేనే నిలకడగా ఉంటుంది. ఒకదానికి మనం నిర్లక్ష్యం పెట్టినా ఒకవైపు వంగిపోతుంది. దట్ ఇస్ ద రీజన్ వై వి ఆర్ నాట్ ఏబుల్ టు హ్యావ్ అ బ్యాలెన్స్డ్ లైఫ్. మనం ఒక మంచి బ్యాలెన్స్డ్ లైఫ్ ఎందుకు కలిగి ఉండలేకపోతున్నాం అంటే, అయితే వాక్యం మీద ఎక్కువ ఆధారపడిపోతున్నాము, లేదంటే ఆత్మ మీద ఎక్కువ ఆధారపడిపోతున్నాము. మనం వాక్యాన్ని ఆత్మని రెండు వాటిని మనం బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాం. వీఆర్ అనేబుల్ టు బ్యాలెన్స్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమి నూతన నిబంధనలోనే కనబడ్డ మనకి. పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలు కనబడతాడు, క్రొత్త నిబంధనలు కనబడతాడు. ఆయన భూమి పునాదు వేయబడక మునుపే ఉన్నాడు. ఎప్పుడైతే ఆత్మ ఉన్నది అక్కడ, కానీ దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే ఆత్మకు తోడై ఉన్నాడో అప్పుడు ఏమైందంటే అక్కడ చీకటి వెళ్ళిపోయి వెలుగు ప్రవేశించింది. దాని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ రెండు మనకు తోడైతాయో మన జీవితంలో ఉండేటువంటి చీకటి పోయి వెలుగు ప్రవేశిస్తుంది. హల్లెలూయా. సో దాని అర్థం ఏంటంటే, నీ జీవితంలో ఒకవేళ చీకటి ఉన్నట్లయితే మనకేం కావాలి? వాక్యము, ఆత్మ. నీ జీవితంలో చీకటి అంటే ఏంటి? చీకటి అంటే అజ్ఞానం అవ్వచ్చు, చీకటి అంటే తెలియకపోవడం అవ్వచ్చు, చీకటి అంటే కన్ఫ్యూజన్ అవ్వచ్చు. యునో, డెవిల్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ కన్ఫ్యూజన్, ఇట్స్ నాట్ గాడ్. నీకు అర్థం చేయించలేనటువంటి పరిస్థితిలో పెట్టేది సాతాను, అపవాది, దేవుడు కాదు. చీకటి నుండి నువ్వు వెలుగులోకి నువ్వు నడపబడాలంటే నువ్వేం చేయాలంటే వాక్యము మరియు ఆత్మ తోడై ఉండాలి. పెంతెకోస్తు ఆదివారం అంటే ఇట్ ఈస్, మనము ఎలా రిలేట్ చేసుకోగలం అంటే, ఇట్ ఈస్ ద 50th day ఫ్రమ్ ఈస్టర్. ఈస్టర్ పునరుద్ధాన ఆదివారం నుండి 50వ రోజు ఈ ఆదివారము. అర్థమవుతుందా? దట్ ఈస్ వాట్ పెంటెకోస్ట్ సండే ఇస్. సో పెంతెకోస్తు ఆదివారం అనగా అది ఇంకా పెంతెకోస్తు అనేది ఇశ్రాయేలీల యొక్క పండగ. పెంతెకోస్తు అనేటువంటిది ఇశ్రాయేలీల యొక్క పండగ. ఈ యొక్క పండగ 50వ రోజున చేస్తారు. పస్కా పండుగ నుండి 50వ రోజున చేస్తారు. ఈ యొక్క పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, అబ్రహాము నుండి మొదలైనటువంటిది. యూనో, అబ్రహాముకు బదులుగా అబ్రహాం కొడుకు పేరేంటి? ఇస్సాకు బదులుగా ఒక గొర్రె పిల్లను అర్పించాడనమాట. సో దానికి ఈ యొక్క పండుగకి చాలా రిలేషన్షిప్ ఉంది, ఒక గొప్ప సంబంధం ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇదొట్టి నూతన నిబంధనలు మాత్రమే కాదు, పాత నిబంధనలు కూడా మనకి కనబడతా ఉంటుంది. కానీ మనము క్రీస్తు యొక్క సంఘముగా ఈ యొక్క పండుగను మనం ఎందుకు ఆచరిస్తున్నాము, లేకపోతే గుర్తిస్తున్నామంటే, ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనకి దిస్ ఇస్ ద డే దట్ ద చర్చ్ హ్యాస్ బిన్ బోర్న్. అర్థమవుతుందా? దిస్ ఈస్ ద బర్త్డే ఆఫ్ ద చర్చ్ అనమాట. సంఘం యొక్క బర్త్డే ప్రపంచంలో ఏమైనా ఉందంటే అది ఇదే. సో ఈ రోజున 2000 సంవత్సరాల క్రితము, ఆర్ నియర్లీ 2000 years, నాట్ 2000 years ఎగ్జాక్ట్లీ, బట్ నియర్లీ 2000 years బ్యాక్, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన యొక్క జనుల మీదకు వచ్చాడు. ఓకే, ఆయన ఆ యొక్క శిష్యుల మీదకి వచ్చాడు. సో ఈ యొక్క మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు పెంతెకోస్తు ఆదివారం మాకు తెలుసండి, మీరు చాలా విన్నాము, చాలా ప్రసంగాలు విన్నాము, ఇవి చేసామని. బట్ ద పాయింట్ ఇస్, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఏమని చెప్తుందంటే, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని నేను తలంచుకోవట్లేదు, అయితే ఒకటి చేయుచున్నాను, ఏంటదంటే వెనుక ఉన్నవి మరచి ముందుకు నేను కొనసాగుతున్నాను. చాలాసార్లు మనము వెనుక ఉన్నటువంటివి పట్టుకొని ఉంటాం, వెనుకుండేటువంటివి పట్టుకొని ఉంటాం. వెనుకుండేటువంటివి ఎలా ఉంటాయంటే, అది నీ యొక్క ఓటమి అయి ఉండొచ్చు, లేకపోతే నీ వైఫల్యం అయి ఉండొచ్చు, లేకపోతే నీ బతకమై ఉండొచ్చు. ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ ట్రై టు హోల్డ్ ఇట్ ఆన్. ఒక్కొక్కసారి మనము ఓడిపోయి ఉండుంటాం, ఎప్పుడో లాంగ్ బ్యాక్, బట్ యు నో వాట్, యూ స్టిల్ రిమెంబర్ ఇట్. దాని గురించి పెద్ద చర్చ పెడతాం మనం. నీకు తెలుసా, నేను ఫర్ ఎగ్జాంపుల్ లవ్ ఫెయిల్యూర్, ఎప్పుడో ఇంటర్మీడియట్ అప్పుడో డిగ్రీ అప్పుడో లవ్ ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు. దానికోసం గడ్డాలు పెంచేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు 10 సంవత్సరాల తర్వాత కూడా వి స్టిల్ టాక్ అబౌట్ ఇట్. పాస్టర్ గారు, అమ్మాయి నన్ను వదిలేసిందండి, అందుకే అమ్మాయిలు అందరూ మోసం చేసేటువంటి వారు. నో, ఇట్స్ నాట్. దట్స్ నాట్ ట్రూ ఎట్ ఆల్. ద పాయింట్ ఇస్, వి లైక్ టు స్టే ఇన్ ద పాస్ట్. మనకి గతంలో ఉండడం ఇష్టపడిపోతూ ఉంటాం. దాంట్లో ఒక్కొక్కసారి మన ప్రేమలో ఆ జరిగిన సన్నివేశంతో ప్రేమలో పడం మనము,
ఆ ఏడుపుతో ప్రేమలో పడతాం. ఐ అండర్స్టాండ్, ఐ రైట్, ఏబుల్ టు రిలేట్, రైట్? ఒక్కొక్కసారి ఆ విడాకులయ్యి ఒక 20 సంవత్సరాలు అవుతుంది, ఆ విడాకుల గురించే మొదలు పెడతాం మనం. ఇట్స్ వెరీ సాడ్. వి టాక్ అబౌట్ ద థింగ్స్ ఆఫ్ ద పాస్ట్. గతంలో జరిగినటువంటి విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాం. దానివల్ల ఏంటంటే మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. వీఆర్ అన్ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్. నా ప్రియ సంగమా, ఈరోజు నువ్వు గతంని సెలబ్రేట్ చేస్తున్నావా, భవిష్యత్తుని సెలబ్రేట్ చేస్తున్నావా? ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఆర్ యూ సెలబ్రేటింగ్ యువర్ పాస్ట్ ఆర్ ఆర్ యూ సెలబ్రేటింగ్ యువర్ ఫ్యూచర్? ఒక్కొక్కసారి మనకి ఎప్పుడో గొడవ ఉంటుంది, ఆ గొడవనే మనం పట్టుకొని ముందుకు కొనసాగం. ఎందుకు? నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏంటి తెలుసా, నాకు దగ్గర ఒక 4 years ఏమో, ఆ 4 సంవత్సరాల అప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా అదే స్టోరీ చెప్తారు. ఆ ఏడుపు స్టోరీ ఆయనకి అంత ఇష్టమంటే, ఎందుకంటే ఆ స్టోరీ లేకపోతే ఆయన లేరు అని అనుకుంటారు. ఒక్కొక్కసారి మనము వి రిలేట్ అవర్ సెల్ఫ్ సో మచ్ విత్ ద పాస్ట్ దట్ వి, అరే ఆ పాస్ట్ లేకపోతే నేనేంటి? నో, పాస్ట్ లేకపోతే నువ్వేంటి కాదు, నువ్వు భవిష్యత్తు. ఆమెన్. ప్రక్కవారి తిరిగి చెప్పండి, నువ్వు భవిష్యత్తు అని చెప్పండి. యా. సో ఒక్కొక్కసారి వైఫల్యం కాకపోయినా ఒక్కొక్కసారి విజయంతో మనం స్టక్ అయిపోతాం. వి గెట్ స్టక్ విత్ విక్టరీస్. ఓ పాస్టర్ గారు, ఒకప్పుడు నేను బాగా సంపాదించానండి. ఎప్పుడు బ్రదర్? 20 సంవత్సరాల క్రితం. ఇప్పుడు పెంకుటిల్లు, పాకలో ఉంటాం. అరే పాకలు ఎందుకు ఉంటున్నావు? ఒకప్పుడు స్టోరీ పట్టుకున్నావు కాబట్టి ఇప్పుడు పాకలో ఉంటున్నావు. మోస్ట్ ఆఫ్ us we try to rely on our past victory in order to suffice what we are unable to do it now. మనం ఇప్పుడు చేయలేనటువంటి విషయాలను, మనము గతంలో చేసినటువంటి వచ్చినటువంటి విజయాలను ఆ కథలు చెప్పుకుంటూ భవిష్యత్తులో వచ్చేటువంటి విజయాన్ని మనం కోల్పోతున్నాము. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఈవెన్ విత్ ద చర్చ్. సంఘంతో కూడా ఇదే అవుతుంది, ఆరాధనలో కూడా ఇదే అవుతుంది. ఒకప్పుడు అండి పరిశుద్ధాత్మ దేవుడిని నేను పొందుకున్నాను, పరిశుద్ధాత్మని యొక్క అనుభవం పొందుకున్నాను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభూతిని పొందుకున్నాను. మరి ఇప్పుడు సంగతి ఏంటి? మా చిన్నప్పుడు స్టోరీ కాదు, ఇప్పుడు సంగతి ఏంటి? మేము ప్రార్థించినప్పుడు అండి భూమి కదిలినట్టు అనిపించింది, మరి ఇప్పుడు సంగతి ఏంటి? ఓ పాస్టర్ గారు, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి వచ్చాడు, నేను అనుభవాన్ని క్యారీ చేశాను, మరి ఇప్పుడు సంగతి ఏంటి? యూర్ డ్రై నౌ, యూర్ ఎంప్టీ నౌ. ఒకప్పుడు అన్య భాషల్లో ఇలా మాట్లాడేవాడినండి, ఇప్పుడు మాట్లాడదాం ఉన్నా సరే తెలుగు రావట్లేదు. వాట్ అబౌట్ నౌ? వాట్ ఈస్ యువర్ కెపాసిటీ నౌ? వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ నౌ? నా ప్రియ సహోదరుడా, ఈరోజు నేను ఎందుకు వచ్చానంటే, నీ గతం గురించి కాదు, నీ భవిష్యత్తే నీ యొక్క జీవితం అని చెప్పడానికి వచ్చాను. ఆమేన్. నీ గతం కాదు, నీ భవిష్యత్తే నీ జీవితము. ఈరోజు మన సంఘం పుట్టినటువంటి, అంటే క్రీస్తు సంఘము పుట్టినటువంటి రోజు. హల్లెలూయా. క్రీస్తు సంఘము పుట్టినటువంటి రోజు. ఈరోజు ఏమైందంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క శిశువుల పైన ఆయన అవరోహణం అయ్యాడు. ఆయన హీ డిసెండెడ్, ఆరోహణమయ్యాడు. ద పాయింట్ ఇస్, ఆ రోజు శిష్యులపైకి ఆ యొక్క అగ్ని అభిషేకము దిగి వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిలాగా దిగి వచ్చాడు, ధ్వనిలాగా వచ్చాడు, శబ్దంలాగా వచ్చాడు, గాలిలా వచ్చాడు. బట్ ఈరోజు నీ సంగతి ఏంటి? ఓకే, అది ఎలాగా? మరి ఈ దేవుని యొక్క పరిపూర్ణతను పొందుకోవాలంటే ఎలాగా? దేవుని యొక్క పరిపూర్ణతను పొందుకోవాలంటే దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ టుడే. ఓకే, ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. నీకు సహాయం చేయడానికి దేవుని యొక్క పరిపూర్ణతలో నేను నడుచుకోవాలి, ఎలా నడుచుకోవాలి అనేది అర్థం చేయడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం తీస్తే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనేటువంటి మాటను చూస్తున్నాం. అంటే ఇక్కడ మాట ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఇక్కడ మనము ఒక మాట చూస్తున్నాము, వాక్కు దేవుడై ఉండెను. అంటే దేవుణ్ణి మనం ఇక్కడ వాక్కుగా చూస్తున్నాం. ఎలా చూస్తున్నాం? అందరు చెప్పాలి. వాక్కు. ఇంకా బిగ్గరగా చెప్పండి.
యా, దేవుడు వాక్కుగా చూస్తున్నాం. దట్ ఈజ్ అ స్పోకెన్ వర్డ్, రైట్? ఇట్ ఇస్ అ స్పోకెన్ వర్డ్. దేవుణ్ణి వాక్యముగా చూస్తున్నాము. అదే అధ్యాయములో యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము, అదే గ్రంథంలో 4వ అధ్యాయం 24వ వచనంలో చూస్తున్నాం మనము. దేవుడు ఆత్మ గనుక, అంటే ఇక్కడ దేవుడు ఆత్మ గనుక దేవుని ఆత్మరూపంలో కూడా చూస్తున్నాం. మొట్టమొదటిది దేవుని వాక్యముగా చూస్తున్నాము, రెండవది దేవుణ్ణి ఆత్మగా చూస్తున్నాము. సో దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, దేవుడు వాక్కు అయి ఉన్నాడు, దేవుడు వాక్యమై ఉన్నాడు, దేవుడు ఆత్మై ఉన్నాడు. దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు విషయాలు కూడా చాలా ప్రాముఖ్యం మనకు అర్థం కావాలంటే, మన దేవుడిని మనం అర్థం చేసుకోవాలంటే, లేకపోతే దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలంటే, దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలంటే మనం దేన్ని కూడా నిర్లక్ష్యం పెట్టకూడదు, దేన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు? వాక్యమును నెగ్లెక్ట్ చేయకూడదు, ఆత్మను నెగ్లెక్ట్ చేయకూడదు. యూనో, ఇట్స్ లైక్ ఎ సీసా. మనము రెండాటిని బ్యాలెన్స్ చేస్తేనే నిలకడగా ఉంటుంది. ఒకదానికి మనం నిర్లక్ష్యం పెట్టినా ఒకవైపు వంగిపోతుంది. దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు హ్యావ్ అ బ్యాలెన్స్డ్ లైఫ్. మనము ఒక మంచి బ్యాలెన్స్డ్ లైఫ్ ఎందుకు కలిగి ఉండలేకపోతున్నామంటే, మనము అయితే వాక్యం మీద ఎక్కువ ఆధారపడిపోతున్నాము, లేదంటే ఆత్మ మీద ఎక్కువ ఆధారపడిపోతున్నాము. మనం వాక్యాన్ని, ఆత్మని, రెండు వాటిని మనం బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాం. వీఆర్ అన్ఏబుల్ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, అందుకే మనం ఇంకో వాక్యం కూడా చూస్తాం కదా, శూన్యముగా ఉండెను అనేటువంటి వాక్యం ఆది కాండంలో, ద ఫస్ట్ చాప్టర్. ఇన్ ద బిగినింగ్ దేర్ వాస్ డార్క్నెస్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అనేటువంటి మాటను చూస్తున్నాము. అప్పుడు దేవుడు ఇట్లా నేను, దాట్ ఈస్ వెన్ గాడ్ స్పోక్. ఇక్కడ చూడండి, అప్పుడు. సో పరిశుద్ధాత్మ దేవుడు ఏమి నూతన నిబంధనలోనే కనబడ్డు మనకి. పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలను కనబడతాడు, క్రొత్త నిబంధనలను కనబడతాడు. ఆయన భూమి పునాది వేయబడక మునుపే ఉన్నాడు. ఐ యు అండర్స్టాండింగ్? కానీ ఇక్కడ నేను మీకు చూపిద్దాం అనుకునే విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఆత్మ అల్లాడుచుండెనో, ఎప్పుడైతే ఆత్మ ఉన్నది అక్కడ, కానీ దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే ఆత్మకు తోడై ఉన్నాడో, అప్పుడు ఏమైందంటే అక్కడ చీకటి వెళ్ళిపోయి వెలుగు ప్రవేశించింది. దాని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ రెండు మనకు తోడైతాయో, మన జీవితంలో ఉండేటువంటి చీకటి పోయి వెలుగు ప్రవేశిస్తుంది. హల్లెలూయా. సో దాని అర్థం ఏంటంటే, నీ జీవితంలో ఒకవేళ చీకటి ఉన్నట్లయితే మనకేం కావాలి? వాక్యము, ఆత్మ. నీ జీవితంలో చీకటి అంటే ఏంటి? చీకటి అంటే అజ్ఞానం అవ్వచ్చు, చీకటి అంటే తెలియకపోవడం అవ్వచ్చు, చీకటి అంటే కన్ఫ్యూజన్ అవ్వచ్చు. యూనో, డెవిల్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కన్ఫ్యూజన్, ఇట్స్ నాట్ గాడ్. నీకు అర్థం చేయించలేనటువంటి పరిస్థితిలో పెట్టేది సాతాను, అపవాది, దేవుడు కాదు. సో ఆ యొక్క చీకటి నుండి నువ్వు వెలుగులోకి నువ్వు నడపబడాలంటే నువ్వేం చేయాలంటే వాక్యము మరియు ఆత్మ తోడై ఉండాలి. వాక్యము మరియు ఆత్మ తోడై ఉండాలి. ఈ యొక్క దిస్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ కాంబినేషన్. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చూస్తే, ఆత్మయే జీవింప చెయ్యి ఉన్నది. ఇక్కడ జీవింప చేస్తుంది ఏంటంటే ఆత్మ. స్పిరిట్ ఇస్ వాట్ గివ్స్ లైఫ్. హల్లెలూయా. స్పిరిట్ ఇస్ వాట్ గివ్స్ లైఫ్. స్పిరిట్ ఇస్ వాట్ గివ్స్ లైఫ్. అక్కడ కూడా చూడండి, ఆ యొక్క చీకటి కమ్మి ఉన్నప్పుడు, ఆ యొక్క చీకటిలో అగాధ జలముల పైన ఏమున్నాడంట? ఆత్మ ఉన్నాడు. ఆత్మ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, కానీ ఆత్మ ఒక్కడు ఉంటే సరిపోడు, వాక్యం కూడా తోడై ఉండాలి. ఆమెన్. వాక్యం కూడా తోడు. మెనీ పీపుల్ ఆర్ అనేబుల్ టు రీడ్ ద బైబుల్. ఈరోజు ఇప్పటికిప్పుడు ఎంతమంది బైబిల్ చదువుతున్నారని చేతులు ఎత్తమంటే ఎత్తొద్దు. మనం సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. అందుకే ఎత్తొద్దు అంటున్నాను. సగం పైగా వాక్యం తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏం నమ్ముతారంటే, నేను సంఘానికి వచ్చి ఆరాధన చేస్తాను కదా. ఇంకా కొంతమంది వాక్యం మాత్రమే తెలుసు, వాళ్ళు నిలబడి జడ్జ్ చేస్తూ ఉంటారు వేరే వాళ్ళని. ఇలా చేయకూడదు, ఇలా చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇది చేయొచ్చు. యువర్ పాయింట్ ఈజ్ నాట్ టు జడ్జ్, యువర్ పాయింట్ ఈజ్ టు వర్షిప్.
ఆమేన్. ఆత్మకార్యాలు మన జీవితంలో ఎందుకు జరగట్లేదంటే మనము ఈ 2 కేటగిరీస్గా మనం డివైడ్ చేసేసుకున్నాం. ఒకటి అయితే ఆత్మ కలిగి ఉండడం, వాక్యం లేదు. అయితే ఇంకో రెండోది వాక్యం కలిగి ఉండడం, ఆత్మ లేడు. ఈరోజు నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు ఒకసారి డిసైడ్ చేసుకో. ఆ కేటగిరీ నువ్వు బయటకు వచ్చేస్తే ఆది ఉండేటువంటి కేటగిరీకి వెళ్ళిపోవాలి. ఏంటది? ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ద వర్డ్. ఆమెన్. ఈ 2 కలిగి ఉండాలి. ఈ 2 కలిగి ఉండాలి. మనము ఈ 2 కలిగి ఉండాలి. కొంతమంది ఆరాధన చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటాను కదా, ఈయన ఎలా పాడుతున్నాడు, ఎక్కడైనా అపశృతి పాడాడా? అరే నేను పాడడానికి రాలేదు, ఆరాధించడానికి వచ్చాను. ఆమేన్. నేను పాడడానికి రాలేదు, ఆరాధించడానికి వచ్చాను. యు గాట్ బి ఎ వర్షిపర్ మ్యాన్. హల్లెలూయా. యు గాట్ బి ఎ వర్షిపర్. బట్ అట్ ద సేమ్ టైం ఉట్టి ఆత్మలో మాత్రమే ఉంటే సరిపోదు. ఆత్మకి పునాదే వాక్యము. హల్లెలూయా. ఆత్మకి పునాదే వాక్యము. ఒకవేళ నీ జీవితంలో ఏమైనా లేనితనం ఉన్నట్లయితే, ఏమైనా నీవు కరువులో ఉన్నట్లయితే, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇట్ కెన్ బి ఎ డిప్రెషన్ దట్ యువర్ ఫైటింగ్. యువర్ అనేబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. లేకపోతే అది నీ యొక్క అనారోగ్యం అవ్వచ్చు. కొన్ని సంవత్సరాల నుండి కొన్ని అనారోగ్యాలు ఉండిపోయి నీ శరీరంలో. ఆ యొక్క అనారోగ్యం అవ్వచ్చు, లేకపోతే పేదరికం అవ్వచ్చు. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. రిమెంబర్, నీ జీవితంలో ఏమైనా లేదు అంటే దాని అర్థము అది మరణానికి మాత్రమే తీసుకువెళ్తుంది. ఎందుకంటే లేనితనము మరణానికి తీసుకువెళ్తుంది. లేనితనము మరణానికి తీసుకువెళ్తుంది. ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుడు, ఎక్కడైతే వాక్యం ఉంటుందో అక్కడ సమృద్ధి ఉంటుంది. హల్లెలూయా. అక్కడ సమృద్ధి ఉంటుంది. ఆ ఓటమి టెంపరీగా రావచ్చు సరిచేయడానికి, కానీ శాశ్వతంగా నీవు విజయవంతుడిగా ఉండబోతున్నావు. హల్లెలూయా. దట్స్ హౌ గాడ్ వాంట్స్ యూ టు డూ. దట్స్ హౌ గాడ్ వాంట్స్ యూ టు లివ్. దేవుడు నేను అట్టి రీతి జీవితం జీవించాలనుకుంటాడు. మరి ఎలాగంటే ఈ యొక్క మరణంలో ఉండేటువంటి ఈ యొక్క జీవితాన్ని జీవంగా మార్చాలంటే ఎలాగా? ఆ యొక్క యాంటీడోట్ ఏది అంటే, ఆ యొక్క యాంటీడోట్ ఏది అంటే యేసయ్య మాత్రమే. హల్లెలూయా. దానికి విరుగుడ ఏంటి? ఆ యొక్క మరణ శాసనానికి విరుగుడ ఏంటి అంటే యేసయ్య, జీసస్, ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ యొక్క మన పెంతెకోస్తుకు వద్దాము. పెంతెకోస్తు అనేటువంటి మాట గ్రీక్ భాష నుండి వస్తుంది. పెంతెకోస్తు యాక్చువల్గా దాన్ని మనం డివైడ్ చేస్తే పెంటా అనగా 5 అనమాట. 5. అందుకే పెంటగాన్ ఉంటుంది యుఎస్లో. దానికి 5 ముఖాలు ఉంటాయి, 5 డైరెక్షన్స్ ఉంటాయి. అందుకే దానికి పెంటగాన్ అని పేరు పెట్టారు. సో ఈ యొక్క పెంతెకోస్తు గ్రీక్ భాష నుండి వస్తుంది. కానీ అదే పెంతెకోస్తును మనము హిబ్రూ భాషలో మనం చూస్తే ఇట్ హ్యాస్ అ బ్యూటిఫుల్ మీనింగ్. ఆ యొక్క హిబ్రూ భాషలో పెంతెకోస్తుని ఏమని పిలుస్తారంటే షవోత్ అని పిలుస్తారు. షవోత్ అంటే ఏంటో తెలుసా? హార్వెస్ట్ ఆఫ్ సోల్స్. ఏంటదే? ఓయా. అంటే మనస్సుల యొక్క కోత, మనస్సును కోత. నీ యొక్క బైబిల్లో మనము మనసుని ఇంకొక భాషలో ఇంకొక పదం రాయబడి ఉంటుంది. అదేంటంటే ఆత్మ అని చెప్తా ఉంటాడు, లేకపోతే హృదయం అని చెప్తా ఉంటాడు. యూనో ఈ 2 ఆత్మకి యాక్చువల్గా చాలా మీనింగ్స్ ఉన్నాయి బైబిల్లో. సో మన తెలుగులో ఏ మీనింగ్ అని ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టము. కానీ ఇంగ్లీష్లో మీకు చెప్పాలంటే క్యాపిటల్ ఎస్ ఉందనుకోండి, ఎన్ఐవిలో క్యాపిటల్ ఎస్ ఉందనుకోండి స్పిరిట్ అనేటువంటి వర్డ్కి, దాని అర్థం ఏంటంటే ఇట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అని. క్యాపిటల్ ఎస్ కాకుండా స్మాల్ ఎస్ ఉందనుకోండి, దాని అర్థం ఏంటంటే ఇట్ కెన్ బి అ బిహేవియర్ ఆర్ ఇట్ కెన్ బి ద లైఫ్ ఆర్ ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్. ఓకే, సో ఇవి ఒకసారి పెట్టుకోవాలి మన మైండ్లో చదువుతున్నప్పుడు. వాట్ ఈజ్ హీ యాక్చువల్లీ మీనింగ్? సో ఈ యొక్క షవోత్ అనేటువంటి ఈ యొక్క మాటకు అర్థం ఏంటంటే హార్వెస్ట్ ఆఫ్ సోల్స్. ఈ యొక్క హార్వెస్ట్ ఆఫ్ సోల్స్లో మనం చూసినట్లయితే మొట్టమొదటిసారి సీనాయి పర్వతం మీద దేవుడు అనుగ్రహించాడు ఆ యొక్క పెంతెకోస్తు అనుభవాన్ని. అప్పుడు ఏమి ఇచ్చాడంటే వాక్యం ఇచ్చాడు. సీనాయి పర్వతం మీద ఎవరికి ఇచ్చాడు ఆ యొక్క వాక్యం అంటే మోషేకి ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు మొట్టమొదటిసారి. దట్ వాజ్ ద ఫస్ట్ ఇంటరాక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ with regards to the festival of Pentecost. కానీ రెండవది మనము నూతన నిబంధనలు చూస్తాము. నూతన నిబంధనలో ఎక్కడ చూస్తామంటే ఆ యొక్క అప్పర్ రూమ్లో, మేడగదిలో ఆయన పరిశుద్ధాత్ముడు ఎలా వస్తాడంటే ఒక ధ్వని వంటి శబ్దము వలె వస్తాడట. ఒక లైక్ ఎ విండ్, ఇట్ సౌండ్ లైక్ ఎ విండ్ అని ఉంటుంది. ఓకే, సో నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మాట మనకి ఎలా రిలేట్ చేసుకోగలమంటే ఈస్టర్ అయినా 50వ రోజున, ఈస్టర్ అయినా ఎన్నో రోజు అండి?
50వ రోజున, అంటే ఇదే రోజు. అది ఏ రోజు? అది ఇదే రోజు. దిస్ ఇస్ ద డే. ఓకే, ఇంకొక విషయం చెప్పి అప్పుడు నేను అంశంలోకి వెళ్తాను. జస్ట్ వాంట్ గివ్ యూ ద థియరీ బిహైండ్ ఇట్. అండ్ వీఆర్ గోయింగ్ టు డూ అ లాట్ ఆఫ్ మినిస్ట్రీ టుడే. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ టైమ్ ఫర్ మినిస్ట్రింగ్ టుడే. ఆఖరి పెంతెకోస్తు పండుగ ఎన్ని రోజులు ఉండబోతుందో తెలుసా? ఎన్ని రోజుల్లో తెలుసా? 2000 సంవత్సరాలు ఉండబోతుంది. ఎన్ని సంవత్సరాలండి? 2000 సంవత్సరాలు. ఒక్క దినము 1000 దినములతో పోలుస్తూ ఉంటాడు, రైట్? సో ఒక్క దినం 1000 దినములతో పోలుస్తున్నాడు. 2 రోజులని ఉంటుంది. దాని అర్థం ఏంటి? 2000 సంవత్సరాలని. దట్స్ యేసు ప్రభు మనతో గడపబోతున్నాడు. హల్లెలూయా. ఇట్స్ గోన్ బి అన్ అమేజింగ్ ఫెస్టివల్. సో ఇప్పుడు జాగ్రత్త వినండి. అభిషేకము దేనికి ఉపయోగపడుతుందంటే, అభిషేకము మన యొక్క బంధకాల నుండి మనల్ని విడిపించడానికి ఉపయోగపడుతుంది. ఓకే, అభిషేకము మన బంధకాల నుండి విడిపించడానికి, లేకపోతే మనల్ని ఒక కార్యము చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ అభిషేకము మనల్ని వర్ధిలింప చేయదు. ఉదాహరణకి, ఐఎమ్ అనాయింటెడ్ టు డూ అ సర్టన్ టైప్ ఆఫ్ బిజినెస్ అనుకుందాం. ఓకే, నేను ఒక రకమైనటువంటి వ్యాపారం చేయడానికి అభిషేకింపబడ్డాను. అంటే ఆ వ్యాపారం నేను చేయగలను. కానీ అభిషేకింపబడినంత మాత్రాన మనం వర్ధిల్లుతాం అని కాదు. మనం ఎలా వర్ధిల్లుతామంటే, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు వర్ధిల్లుతావంట. ఐ అండర్స్టాండింగ్. అంటే ఆత్మ అక్కడ యాజ్ ఎ సోల్ ప్రాస్పర్, సో విల్ యూ ప్రాస్పర్ అని ఉంటుంది. ఆత్మ అక్కడ దాని అర్థం ఏంటంటే, నీ యొక్క ఆలోచన, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క జీవం, నీ యొక్క నడవడిక. యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్, సో యూ విల్ ప్రాస్పర్. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. సో నువ్వు ఎలా వర్ధిల్లుతావంటే, అభిషేకింపబడితే వర్ధిల్లవు. అభిషేకం ఏం చేస్తుందంటే బంధకాలు తెంచివేస్తుంది. అభిషేకం ఏం చేస్తుందంటే కొన్ని కార్యాలు చేస్తుంది. అభిషేకం ఏం చేస్తుందంటే మార్గమును సరళము చేస్తుంది. కానీ ఆ యొక్క మార్గము సరళం చేయబడినటువంటి మార్గములో నిన్ను నడిపించేది నీ ప్రవర్తన, నీ ఆత్మ. అందుకే నువ్వు రక్షింపబడినంత మాత్రాన నువ్వు వర్ధిల్లుతావని కాదు. ఐ అండర్స్టాండింగ్ దిస్ వెరీ ఇంపార్టెంట్. ట్రై టు అండర్స్టాండ్ దిస్, ట్రై టు గెట్ దిస్. ఎందుకు ఇదంతా చెప్తున్నాను తర్వాత అర్థమవుతుంది. నువ్వు రక్షింపబడినంత మాత్రాన నువ్వు పరిపూర్ణత చెందినట్టు కాదు. నువ్వు రక్షింపబడినంత మాత్రాన నువ్వు అన్నీ కలిగి ఉన్నట్టు కాదు. అందుకే మనం రక్షింపబడి ఉన్నాము, కానీ ఇంకా ఆ యొక్క డిప్రెషన్తో మనం బ్యాటిల్ అవుతున్నాం. మనం రక్షింపబడి ఉన్నాము, అయినా సరే ఇంకా ఆ యొక్క ఏడుపుగొట్టు తనము మనలో నుండి పోలే. మనం రక్షింపబడి ఉన్నాము, అయినా సరే ఆ యొక్క దుఃఖ ఆత్మ మనలో నుండి పోలే. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు రక్షింపబడినంత మాత్రాన నువ్వు వర్ధిల్లుతున్నావు అని కాదు. మరి ఎలాగండి నేను వర్ధిల్లాలంటే ఎలాగా? నేను ఆత్మలో వర్ధిల్లాలంటే ఎలాగా? నా మనసును నేను సమర్పించుకోవాలంటే ఎలాగా? వెల్, జాగ్రత్తగా గమనించండి. మనం ఎటువంటి ప్రపంచంలో ఉన్నామంటే, ఎప్పుడు మన పైన అటాక్ జరిగేటువంటి ప్రపంచంలో ఉన్నాం. ఎప్పుడు కూడా మన పైన దాడి జరుగుతూనే ఉంటుంది. ఎలా జరుగుతుంది? మాటల ద్వారా జరగవచ్చు, దృశ్యాల ద్వారా జరగచ్చు. ఉదాహరణకి సోమవారం లాస్ట్ మండే, ఈరోజు సండే కదా, దీని ముందు మండే, ఇంట్లో కొంతమంది ఇంటికి వచ్చి వాళ్ళు వంట చేస్తున్నారు. ఓకే, వంట చేస్తుంటే నేను ఇంట్లో ఉన్నాను. ఇంట్లో వాళ్ళకి ఏదో సరదా కబుర్లు చెప్తూ నా మనసులోకి ఏమొచ్చిందో తెలుసా? ఒక పాట వచ్చింది. ఆ పాట ఏం పాట అంటే, అదేం మన క్రిస్టియన్ సాంగ్ కాదు, అది ఒక సినిమా పాట వచ్చింది. నాకు లిరిక్స్ తెలియవు, హమ్ చేస్తున్నా నేను ఊరికినే మనసులో. ఏమో ఇప్పుడు గుర్తురాట్లేదు ఏంటో వచ్చిందని, బట్ హమ్ చేస్తున్నా. ఎందుకు హమ్ చేస్తున్నానని అప్పుడు హమ్ చేస్తుంటే ఒక బ్రదర్ అన్నాడు, అన్నా మీరు ఏంటి ఈ పాట హమ్ చేస్తున్నారు అన్నాడు. అవును కదా, ఏంటి ఈ పాట హమ్ చేస్తున్నాను అనుకున్నాను. ఏమో నాకు తెలీదు, ఎందుకు ఇది వచ్చిందో నాకు తెలీదు అని ఆలోచిస్తే తర్వాత అర్థమైంది ఏంటో తెలుసా? ఇంటికి వెళ్ళక ముందు నేను స్వచ్కి వెళ్ళా, మంచి ఫిల్టర్ కాఫీ తాగుదామని. స్వచ్ఛ ఇక్కడ పక్కన ఉంటుంది, తెలియని వాళ్ళకి అది మన ఎన్ఎల్ఐసి మీటింగ్ స్పాట్ అనమాట అది. ఓకే,
అక్కడికి వెళ్ళి మంచి ఫిల్టర్ కాఫీ తాగుదామని సాయంత్రం కరెక్ట్గా ఇంటికి వెళ్ళాక ముందు సాయంత్రం ఆర్డర్ ఇచ్చుకొని తాగుతుంటే ఆడేస్తున్నాడు సంగీతం. మన చెవులు ఊరికినే ఉండవు కదా. నేను ఇంకొక బ్రదర్తో వెళ్ళాను, కానీ మన చెవులు ఊరికినే ఉండవు. ఈ వెంటనే మాట్లాడతాం. ఆ పాట ఎక్కడి వరకు వచ్చింది చూడండి, మా ఇంటి వరకు వచ్చింది ఆ పాట ఏంటో తెలియదు, కానీ ఆ మ్యూజిక్ తెలియదు, ఆ ట్యూన్ తెలుసు. చిన్నప్పుడు సినిమా పాటలు విని ఒక 15-20 సంవత్సరాలు దాటిపోతుంది. ఓకే, ఇప్పుడు అసలు ఏమొస్తున్నాయో తెలియదు, కానీ ఆ పాట అప్పుడుది. ఈ పాటను నేను స్వచ్ఛ నుండి ఎక్కడ తీసుకొచ్చానంటే ఇంటికి తీసుకొచ్చా. మనకి తెలిసి తెలియకుండా కూడా మనకి కొన్ని ఆపాదిస్తూ ఉంటాయి. ఐ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. నిన్ను అటాక్ చేసేది సంగీతం అవ్వచ్చు, నీ మనసుని అటాక్ చేసేది ఇమేజెస్ అవ్వచ్చు, బొమ్మలు అవ్వచ్చు, దృశ్యాలు అవ్వచ్చు. నీ మనసుని అటాక్ చేసేది ఇట్ క్యాన్ బి యాజ్ సింపుల్ యాజ్ అ నేమ్. పేరు అవ్వచ్చు. ఆ పేరుతో వెంటనే ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. ఐ అండర్స్టాండింగ్. సో దెర్ ఇస్ అ కంటిన్యూస్ అటాక్ ఆన్ యువర్ సోల్ ఎవ్రీ టైమ్. మరి ఎందుకు ఈ యొక్క కంటిన్యూస్ అటాక్ అంటే నిన్ను అదే ఉచ్చులో ఉంచడానికి, నిన్ను అదే బంధకంలో ఉంచడానికి, ఆ ఆలోచన కాకుండా వేరే ఆలోచన నువ్వు కలగకుండా ఉండడానికి. ఎందుకు? దేవుని యొక్క ఆలోచన కలిగితే నువ్వు విమోచింపబడతావు. అపవాదికి అది ఇష్టం లేదు. అందుకే మనం మన గతాన్ని పట్టుకునే ఏడుస్తూ ఉంటాం ఎప్పుడు. దట్స్ వాట్ ద డెవిల్ లైక్స్. మనం మన భవిష్యత్తులోకి మంచిగా వెళ్దామని చెప్పి ఎప్పుడు ఇష్టపడదు. ఓ నో, ఎవడో వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సంఘము ఒక్కడిగా ప్రారంభమైంది, ఇద్దరుగా కొనసాగింది, ముగ్గురుగా కొనసాగింది. ఈరోజు ఎంతమంది అయ్యాము? కానీ ఏ దెబ్బ తినకుండా ఎక్కడి వరకు వచ్చామనుకుంటున్నారా? అంత లేదు. చాలామంది చాలా మాటలు ఈ సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడారు, నా మీద కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. ఎవరో తెలుసా? మనం మంచి చేసినోలే. మంచి చేసినోలే. ఎవడో మాట్లాడేది పట్టించుకోం. మన సన్నిహితుడు, మన దగ్గరుండేవాడు, వీళ్ళే మాట్లాడతారు. వై? ఒకవేళ కానీ అప్పుడు జరిగినటువంటి మాటలు లేకపోతే అప్పుడు అయినటువంటి సన్నివేశాలు పట్టుకొని మనుషులందరూ ఇంతే అనుకుంటే ఈరోజు ఎక్కడి వరకు వచ్చేవాళ్ళమా? No. The point is, the devil always wants you to think about the past. అందుకే కదా మనం అనుకుంటా ఉంటాం, అబ్బో ఇదా నేను ఒకప్పుడు బాగా చూశాను. ఎక్కడి నుండి వస్తుంది మాట? ఆ మాట వలన నువ్వు అక్కడే ఉండిపోతున్నావు. You are unable to experience what is happening now. ఆ మాట వలన దేవుడు నిన్ను ఏ అనుభూతిలోనికి తీసుకెళ్దాం అనుకుంటున్నాడో, దేవుడిని ఎలా బలపరుద్దాం అనుకుంటున్నాడో దాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావే. నా ప్రియ సహోదరి సహోదరుడా, రైట్, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం తీద్దాం. 18వ వచనం, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. ఏంటండి? మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పరిపూర్ణుడై ఉండి అంట. అందరూ నా వెనక్కి చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మళ్ళీ బిగ్గరగా, ఎఫెసీయులు 5:18. here we go. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము గలదు, అయితే ఆత్మ పరిపూర్ణులై ఉండుడి. దిస్ ఇస్ సంథింగ్ విచ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. నేను చెప్పాను కదా, ఆ పాట స్వచ్ఛలో విన్న పాట ఇంటికి వచ్చింది. స్వచ్ఛలో విన్న పాట ఇంటికి వచ్చింది. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదంటున్నాడు. దుర్వ్యాపారం అంటే ఇట్ క్యాన్ బి యాజ్ సింపుల్ యాజ్ గ్రీడినెస్, లోభము. లేకపోతే ఇట్ క్యాన్ బి యాజ్ సింపుల్ యాజ్ what do we say?
మూవీస్, దుర్వ్యాపారం. కొన్నిసార్లు పనికిమాలిన సినిమాలు చూస్తూ ఉన్నాను టైంపాస్కి. ఎందుకు బ్రదర్ ఎందుకు ఇది చేస్తున్నా? ఊరికినే అన్న టైంపాస్ కదా. అసలుకి నెట్ఫ్లిక్స్ వచ్చిన తర్వాత, అమెజాన్ ప్రైమ్ వచ్చిన తర్వాత 1 గంటన్నర 2 గంటలతో వదలట్లేదు. అది కొన్ని రోజులు టైం తినేస్తుంది. ఏంటది? సిరీస్. యువర్ టైమ్ విత్ ద వర్డ్ ఈస్ బీయింగ్ రీప్లేస్డ్ బై నెట్ఫ్లిక్స్. అంటే దేవుడితో నీకు ఉండేటువంటి వాక్యము నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ వీటితో రీప్లేస్ అవుతుంది. యూ జస్ట్ నీడ్ టు థింక్. ఎందుకు? ఇది నీ శరీరానికి బాగుంటుంది. మళ్ళీ అపోస్తల కార్యము 10:38 చూద్దాం, అప్పుడు అర్థమవుతుంది. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను అనేది ఏంటిది? కరెక్ట్గానే చదివానండి. చూడండి ఒకసారి మీ బైబిల్ కూడా అదే ఉందో లేదో. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను అనే మాటను చూస్తున్నాం మనం. అనేది ఇంకా చదువుదాము. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు. ఓకే, అక్కడ మనము కాన్సన్ట్రేట్ చేయాల్సిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకింపబడ్డాడు. అభిషేకింపబడినటువంటి తర్వాత ఆయన తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయొచ్చు. అంటే అప్పటి వరకు మేలు చేయలేదా దేవుడు? యేసు ప్రభు అప్పటి వరకు మేలు చేయలేదా? అంటే ఈ మాట ఎప్పుడు రాస్తున్నాడంటే 30 సంవత్సరాలకి కదా. ఆయన బాప్తిసం తీసుకుని 30కి. అంటే 30 సంవత్సరాల వరకు ఆయన మేలు చేయలేదా? నో, ఆయన చేసి ఉండొచ్చు. కానీ పాయింట్ ఏంటంటే, నువ్వు అనుకుంటున్నటువంటి మేలు ఒకటవ్వచ్చు, దేవుడు అనుకుంటున్నటువంటి మేలు ఒకటవ్వచ్చు. దిస్ డెఫినేషన్ ఈజ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. Your definition of good can be different. God's definition of good can be different. అమ్మాయి చాలా బాధపడుతుందండి, కొంచెం సాయం చేద్దాం, ఒక రోజుకి ఒక 200 రూపీస్ ఇస్తాం. ఎందుకు? ఆమె కష్టాల్లో నుండి బయటికి రావాలి. ఆమె కష్టాలు ఎందుకు ఉందో తెలుసు, శుభ్రంగా వీడు కొట్టేసి పడుకుంటుంది రోజు. నువ్వు ఇస్తున్న 200 రూపాయలు ఎక్కడికి వెళ్తుంది? ఆ గడ్డికి. అయ్యో పాపం అండి, అది నువ్వు చేస్తుంది ఇప్పుడేంటి ఇంకా ఘోరమైన పాపం. ఐ అండర్స్టాండింగ్. యేసు ప్రభు కూడా ఆత్మ యొక్క అభిషేకం కావాలి. మరి నీకు అవసరం లేదా? మాకెందుకండి, యేసు ప్రభుకు కావాలి, నీకొద్దా? అర్థమవుతుందా? యేసు ప్రభుకు కూడా అభిషేకం కావాల్సి వచ్చింది. మరి నీకెందుకు అవసరం లేదు? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. దాని అర్థం ఏంటంటే, నీకు బైబిల్ జ్ఞానము ఒకటి ఉంటే సరిపోదు, ఆత్మ యొక్క నిండుదల, ఆత్మ యొక్క నింపుదల కూడా కావాలి. హల్లెలూయా. ఆత్మ యొక్క నింపుదల కావాలి. కొంతమంది పెద్ద పెద్ద ఫ్యాన్సీ యూనివర్సిటీస్ నుండి మాస్టర్స్ చేస్తారు, ఎండివ్స్, బీటీహెచ్లు చేస్తారు, బైబిల్ కాలేజెస్ నుండి. బట్ నువ్వు ఎంత ఫ్యాన్సీ యూనివర్సిటీ నుండి చేసావనేది కాదు, ఆత్మచేత నింపబడి ఉన్నావా లేదా అనేది ప్రాముఖ్యం. ఆమెన్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ యూనివర్సిటీ యూ స్టడీడ్ ఫ్రమ్. నో, కాదు. నువ్వు ఎంత పెద్ద యూనివర్సిటీ నుండి చదువుకున్నా నువ్వు ఆత్మచేత నింపబడకుండా నువ్వు శక్తిని నొందలేవు. నువ్వు శక్తిని నొందాలంటే ఆత్మచేత మాత్రమే అవుతుంది. అది ఆత్మచేత మాత్రమే అవుతుంది. చూడండి, ఇందాక మనం చదివినటువంటి మాట ఇంకొకసారి ఇది చూద్దాం. లేకపోతే అపోస్తల కార్యం కొద్దాం. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం కొద్దాం. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనము. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏనొందుతారు?
పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. అంటే శక్తి పరిశుద్ధాత్మని యొక్క బై ప్రోడక్ట్గా ఉంది. ఐ అండర్స్టాండింగ్? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారండి? అందుకే యేసు ప్రభు పరిశుద్ధాత్మ రాకముందు వరకు పరిచర్య మొదలు పెట్టలే. ఆమేన్. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా గమనించండి ఈ మాట. పరిశుద్ధాత్మని యొక్క బై ప్రోడక్ట్ ఏంటంటే శక్తి. మళ్ళీ ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాము, 18వ వచనం పెట్టండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము గలదు, అయితే ఆత్మ పరిపూర్ణుడై ఉండుడి. ఐ వాస్ థింకింగ్, ఎందుకు ఆ పరిశుద్ధాత్మకిను మద్యానికి ఎందుకు ఇలా రాశాడని. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అంటే మద్యముతో మత్తులై ఉంటే దాని యొక్క బై ప్రోడక్ట్ ఏంటి? దుర్వ్యాపారం, గ్రీడీనెస్, యూనో, సెల్ఫ్ సెంటర్డ్నెస్, నేనే అంత నాదే, అంత నాకే. ఓకే. అయితే ఆత్మ పరిపూర్ణుడై ఉండి, ఆత్మపూర్ణుడై ఉండి, ఆత్మపూర్ణుడై ఉండి. ఆత్మ యొక్క బై ప్రోడక్ట్ ఏంటి? శక్తి. ఆల్రైట్. ఎందుకు రెండు వాటిని ఇలా కంపేర్ చేశాడు? లెట్ మీ ట్రై టు బ్రింగ్ ఇట్ అవుట్. ఇట్స్ అ గ్రేట్ రెవల్యూషన్. ఓకే, ఐ మీన్ వాట్ ఐ గాట్, ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఇట్ విత్ యూ. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ గ్రేట్ ఫర్ యూ ఆర్ నాట్, బట్ ఇట్స్ గ్రేట్ ఫర్ మీ. మద్యముతో మనం మత్తులై ఉండాలంటే మొట్టమొదటిగా మనం మద్యాన్ని సేవించాలి. అవునా కదా? మద్యాన్ని సేవించకుండా మరి చాలా హోలీగా యాక్ట్ చేయొద్దండి మీరు. పాస్టర్ గారు మీరేం మాట్లాడుతున్నారు మాకు తెలియదు, అంత సీన్ లేదు నీకు, జాగ్రత్త వినండి. మద్యముతో మనం మత్తులై ఉండాలంటే మనం మద్యాన్ని సేవించాలి. ఎవడు కూడా ఒక్క సిప్కి మత్తెక్కేదు. ఒక్క సిప్కి యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫస్ట్ టైం కానీ మనం దాన్ని ట్రై చేస్తే దాన్ని మనం చేదరించుకోండి, బాబాయ్ బాగాలేదంటాం. రైట్? అది మళ్ళీ రైట్. కానీ once you start navigating towards it, ఓకే, మీరు దాని వైపు మీ యొక్క ప్రయాణాన్ని మొదలు పెడతారు. అప్పుడు ఏమవుతుందంటే ఒక సిప్పు ఒక గ్లాస్ అవుతుంది, ఒక గ్లాసు రెండో గ్లాస్ అవుతుంది, రెండో గ్లాస్ మూడో గ్లాస్ అవుతుంది, మూడో గ్లాసు బాటిల్ అవుతుంది, ఒక బాటిల్ రెండో బాటిల్ అవుతుంది. మద్యముతో మత్తెక్కిపోవాలంటే రోజు తాగే వ్యసనంగా అయిపోతుంది అది. రైట్? కానీ మద్యంతో వచ్చినటువంటి సమస్య ఏంటంటే అది మనకి దుర్వ్యాపారానికి, అంటే ఇట్ విల్ మేక్ యూ లేజీ, ఇట్ విల్ గివ్ యూ హ్యాంగ్ ఓవర్. రైట్? ఇట్ విల్ మేక్ యూ లెథార్జిక్, ఇట్ విల్ డీహైడ్రేట్ చేస్తుంది నిన్ను. అయితే చూడండి, అయితే ఏదేది 18వ వచనం, అయితే ఆత్మపూర్ణుడై ఉండు. ఏముండాలండి? ఆత్మపూర్ణుడై ఉండు. దాని అర్థం ఏంటంటే ఆత్మను కూడా, మద్యాన్ని నువ్వు ఎలాగైతే సేవిస్తావో ఆర్ సేవించేవాడువో సేవించేదానువో, ఆత్మను కూడా నువ్వు అలాగే సేవించు. ఐ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. మొట్టమొదటిగా ఒక సిప్ తీసుకో, తర్వాత ఒక గ్లాస్ తీసుకో, నెమ్మదిగా దాన్ని సేవించు, నెమ్మదిగా పరిశుద్ధాత్ముణ్ణి నువ్వు అనుభవించడం మొదలుపెట్టు.
దట్స్ వాట్ ఇట్ ఈస్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అయితే ఆత్మ నేను పరిపూర్ణుడిగా చేస్తుందంట. హల్లెలూయా. ఆత్మ మద్యము నీ యొక్క నిలకడను, నీ యొక్క స్థిరత్వాన్ని పోగొడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు పోగొట్టినటువంటి ఆ యొక్క స్థిరత్వమును, నిలకడలేనటువంటి జీవితమును మళ్ళా నిలకడపరుస్తుంది. హల్లెలూయా. అది అండర్స్టాండింగ్. ఇంకా ఏం చెప్తున్నాడంటే, కరెక్ట్గా చెప్పాలంటే నాకైతే ఇలాగ అర్థమైంది. నీ బలమును, నీ యొక్క సమయాన్ని చీప్ స్పిరిట్ మీద వ్యర్థం చేసుకోవద్దు. చీప్ స్పిరిట్ మీద వ్యర్థం చేసుకోవద్దు. నీ సమయాన్ని, నీ బలాన్ని హయ్యెస్ట్ స్పిరిట్ మీద నువ్వు ఖర్చు పెట్టి అంటున్నాడు. హల్లెలూయా. Spend it on the highest spirit. Highest spirit, that is the Holy Spirit. Amen. 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 Man, that's what we need. సంఘము మళ్ళా శక్తిని పొందుకోవాలంటే ఏం కావాలి? ఆత్మ కావాలి. ఆమేన్. వాక్యం ఉంటే సరిపోదు, వాక్యం ఒకటి ఉంటే సరిపోదు, ఆత్మ కూడా తోడై ఉండాలి. ఆమేన్. నా ప్రియ సంఘమా, అర్థమవుతుంది ఇప్పుడు సంఘం ఎందుకు శక్తిహీనంగా ఉందంటే ఆత్మ లేడు గనక. అందరు ఆరాధిస్తుంటే ఏం చేస్తున్నాం? అందరు కళ్ళు తెరిచి చూస్తారు. కళ్ళు తెరిచి చూడడానికి కాదు పాటలు పాడేది ఇక్కడ. నువ్వు ఆత్మ పరిపూర్ణుడు ఇవ్వడానికి పాటలు పాడేది. హల్లెలూయా. చప్పట్లు ఎందుకు కొట్టమంటున్నావు? ఓ సౌండ్ వచ్చేయడానికి కాదు. నువ్వు చప్పట్లు కొడితే ఏదో రాలిపోతుందని కాదు. నువ్వు చప్పట్లు కొడితే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఆనందిస్తాడు. హల్లెలూయా. He's going to start celebrating you. నా ప్రియ సంగమా, రెండు ప్రాముఖ్యము. వాక్యము ప్రాముఖ్యము, ఆత్మ ప్రాముఖ్యము. రెండు ప్రాముఖ్యము. చూడండి 17వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 17వ వచనంలో, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. అంటే ఎప్పుడు కూడా మొట్టమొదటిసారి మందు తాగినప్పుడు ఈ దరిద్రం ఎవడు తాగుతాడు రా బాబు అనుకున్నాం. ఇన్ ద సేమ్ వే నువ్వు ఎప్పుడైతే ఆత్మను అనుభవిస్తావో నీకు అలాగే అనిపిస్తుంది. ఓ దట్స్ వాట్ యూ విల్ ఎక్స్పీరియన్స్. అలాగే అనిపిస్తుంది. బా ఏంట్రా ఇది ఎలా ఉంది? బట్ యు నో వాట్, స్టార్ట్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఆ యొక్క అనుభూతిలో నిన్ను నీవు అమర్చుకో. ఆ అనుభూతిలో నిన్ను నీవు సరెండర్ చేసుకో. దేవా, నాకు నీ అనుభూతి కావాలయ్యా. దేవా, శక్తి ఏదో వస్తుందంట, అది నాకు కావాలి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా, నీవు నాలో ప్రవేశించు. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందుతావో పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించడం ప్రారంభిస్తాడు. అదే చెప్పాను ఫస్ట్లో. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించడం ప్రారంభిస్తాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించినంత మాత్రాన నువ్వు ఆయన మాట వింటున్నట్టు కాదు. Holy Spirit is a byproduct of your belief in Jesus Christ. యేసుక్రీస్తు నువ్వు నమ్ముతున్నావు గనుక పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నాడు గనుక నువ్వు పరిపూర్ణుడైపోవు. మనలో వచ్చిన పెద్ద సమస్య అది. మనం ఆత్మ పరిపూర్ణులు అవ్వట్లేదు. అలా ఉన్నాడు, అక్కడ వరకు ఉంచుతున్నాం. నీ రోల్ ఎక్కడ వరకే, నువ్వు అక్కడ వరకు ఉండి చాలు. ఇట్స్ టైమ్ ఫర్ us to change the gears. మనం సరి చేసుకునేటువంటి సమయము ఆసన్నమైంది. మనం సరిదిద్దుకునేటువంటి సమయము ఆసన్నమైంది. మనము మరలా పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. చూడండి, జీవ మార్గమును, కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము. there is fullness of joy అంటాడు. fullness of joy, సగం సంతోషం కాదు. మనం ఎప్పుడైతే ఆత్మ పరిపూర్ణులు అవుతామో we are always joyful. hallelujah. It's not about happiness, it's joyfulness. అంటే సంపూర్ణ ఆనందము. ఇప్పుడు అపోస్తల కార్యము 2వ అధ్యాయం 1వ వచనంకి వెళ్దాం. లెట్స్ గెట్ టు ద పాయింట్ నౌ. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు
అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన పెంతెకోస్తు. చూడండి అక్కడ మాట చూడండి, మొదటి వచనం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు. అంటే అర్థమవుతుందా? శిష్యులందరూ కూడడం పెంతెకోస్తు కాదు, అదొక పండుగ. అర్థమవుతుందా? పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఎందుకు కూడారు శిష్యులు? యేసు ప్రభు చెప్పాడు కనుక, రే మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను నా ఆత్మను పంపిస్తాను. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ యాక్చువల్లీ కమింగ్ హియర్ విత్ ఎన్ ఎక్స్పెక్టేషన్? ఒక ఆశతో ఎంతమంది వస్తున్నారు? ఐ డోంట్ నో. ఆదివారం కదండి, మందిరానికి వెళ్ళాలి కదండి, వెళ్ళకపోతే ఎలా అండి? అందుకే వస్తున్నామండి. అందుకే ఏం జరగదండి. మీరు వస్తున్నప్పుడు ఒక ఆశ కలిగి రావాలి. హల్లెలూయా. ఒక ఆశ కలిగి రావాలి. హృదయాశలను తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. ఆమె మరి ఆశ లేకపోతే ఎలా తృప్తిపరుస్తాడు? You need to have that desire. So okay, చూడండి, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని. పాస్టర్ గారు, ఆదివారం మందిరంకి ఎందుకు రావాలండి? ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ మీరు అలాగా ఆన్లైన్ వేస్తున్నారు కదా, యూట్యూబ్లో చూసేసుకుంటాం. ఓ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ చెప్తాం. ఎప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక్క ధ్వని ఎప్పుడు వచ్చింది? ఎక్కడికక్కడ ఉంటేనా? అందరూ ఒక చోట కూడితేనా? హల్లెలూయా. ఎందుకండి మనందరం ప్రతి ఆదివారం కలవాలి? You want something to happen in your life? Meet. You want ఏదో జరగాలని జీవితంలో ఒక కార్యం జరగాల? కలువు, మందిరానికి రా, కలువు, వేరే వాళ్ళతో కలిసి ప్రార్థన చేయి, వేరే వారితో కలిసి ఆరాధన చేయి, ఆరాధన చేయి. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా. అకస్మాత్ అంటే ఏంటండి? అకస్మాత్తు అంటే ఏంటి? అకస్మాత్తుగా అంటే వారు కొంత సమయం నుండి వేచి ఉంటున్నారు. వాళ్ళు వేచి ఉన్నారు. అకస్మాత్తుగా అంటే వారు ఎక్స్పెక్ట్ చేయనప్పుడు, రైట్? వారు ఎక్స్పెక్ట్ చేయనప్పుడు. ఇప్పుడు నా యొక్క పాయింట్ ఏంటంటే, చాలాసార్లు మనం చర్చికి ఎలా వస్తామంటే, ఈ టైంకి వచ్చేసి ఈ టైంకి వెళ్ళిపోవాలి. ఎస్, దట్స్ గుడ్. మనం దేవుడికి కూడా అలాగే ఇస్తామా సమయం? అందుకే దేవుడు మన జీవితంలో పనిచేయట్లేదేమో. ఎందుకంటే దేవుడికి మనకు టైం ఇస్తున్నాం. మనం ప్రార్థన చేస్తాము, ఒక నిమిషం ప్రార్థన చేయాలి, మన ప్రార్థన వినపాలని చేస్తాం. దేవా ఇప్పుడు నువ్వు మాట్లాడంటాం, వేచి ఉండం. ద ఎజెండా ఇన్ దట్ అప్పర్ రూమ్, ఆ యొక్క మేడ గదిలో ఉండేటువంటి ఒకే ఒక ఎజెండా ఏంటో తెలుసా? దేవా నువ్వు మాట్లాడినంత వరకు మేము కాదలము. హల్లెలూయా. నువ్వు దేవుడికి టైం ఇవ్వడం కాదు, దేవుడికి టైం ఇవ్వాలి. వెయిట్ చేయి. చాలాసార్లు మనం దేవుడికి టైం ఇస్తాం. దేవుడికి నువ్వేంటి ఇచ్చేది టైము? ఆయన ఇవ్వాలి. ఆయన మహోన్నతుడు, సర్వాధికారి, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. నువ్వేంటి? ఒక నలుసువి. ఆయన కదా నీకు సమయం ఇవ్వాలి. వెయిట్ చేయి. We don't wait. గాబరా వెళ్ళిపోవాలి, హడావిడిగా వెళ్ళిపోవాలి, గాబరా. మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించి. చూడండి ఆ మాట చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వారి మీద రాలాడో వారికి వాక్శక్తిని అనుగ్రహించాడంట. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఉట్టి వాక్శక్తినే కాదు ఆయన అనుగ్రహించేది, అనుగ్రహిస్తాడు. వి మిస్ దట్ పాయింట్. ఆయన అనుగ్రహిస్తాడు.
ఏంటి అనుగ్రహిస్తాడు? ఎప్పుడు చేయలేనటువంటి బలాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు నీవు కలుగలేనటువంటి బలాన్ని, ఎప్పుడు కలిగిలేనటువంటి జ్ఞానం ఇస్తాడు. ఎప్పుడు చేయనటువంటి కార్యాలు ఇప్పుడు చేసేలాగానే దయచేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అనుగ్రహిస్తాడు. నీకు ఏమనుగ్రహిస్తాడు? అనేక కార్యాలు. హీ విల్ ఎనేబుల్ యూ, హీ విల్ ఎనేబుల్ యూ, హీ విల్ ఎనేబుల్ యూ. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా చూడండి 4వ అధ్యాయం 31 వచనం. వారు మరలా కలిశారు, రెండోసారి కలిశారు. మళ్ళీ వాళ్ళు రెండోసారి, చాలాసార్లు ఒకేసారి కలిశారు అనుకుంటారు, అందుకే ఇన్నిసార్లు చూపిస్తున్నాను మీకు. వాళ్ళు ఒకసారి కలవాలా. వారు ప్రార్థన చెయ్యగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. పాస్టర్ గారు 2 సార్లే కలిసారేమో. రెండు సార్లు కదండి, ఇంకోసారి కూడా కలిశారు. 13వ అధ్యాయము 52వ వచనం చూడండి. మళ్ళీ 13వ అధ్యాయం. వాళ్ళు కలుస్తూనే ఉన్నారు. కలిసిన ప్రతిసారి ఇదే అయింది. చూడండి. అయితే శిష్యులందరి ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారై. నువ్వు పరిశుద్ధాత్మతో నిండాలని నువ్వు ఆశపడుతున్నావా? Are you willing? Are you feeling good? Yeah? Are you desiring that? నువ్వు అది అలా ఇష్టపడుతున్నావా? పరిశుద్ధాత్మ నాలోను, నేను పరిశుద్ధాత్మ చేత నింపబడాలని. చాలాసార్లు ఏమనుకుంటామంటే ఉట్టి అన్య భాషలు మాట్లాడడమే పరిశుద్ధాత్మ అనుకుంటాం. లేకపోతే ఉట్టి we do all kind of weird stuff. No, that's not only the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు నేను శక్తివంతుడిగా చేస్తాడు. ఆమేన్. స్పీకింగ్ ఇన్ టంగ్స్ ఇస్ ఓన్లీ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్. ఒకటి మాత్రమే అది ఒకటే కాదు, అది ఒకటి మాత్రమే. అలాంటి ఇంకా అనేకమైనటువంటి కార్యాలు. నీలో ఏదైతే తక్కువ ఉన్నదో దానిని ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఏదైతే తక్కువ ఉన్నదో ఆయన దాన్ని హెచ్చిస్తాడు. ఈరోజు నా ప్రియ సంగమా, ఐఎమ్ గోయింగ్ టు గివ్ టైమ్ ఫర్ మినిస్టరింగ్. ఈరోజు పరిచర్యకు కొంచెం సమయం ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. నా గిన్నె నిండి పొంగి పొరలాలని ఎంతమంది ఆశపడుతున్నారు? చేతులు చూపించండి. కమ్ ఆన్, షో మీ యువర్ హ్యాండ్స్. దేవుని చూపించండి. దేవా, నా యొక్క ఆత్మ, దేవా నీవు నాలో నింపబడాలయ్యా అని చెప్పి ప్రార్థన చేయండి. కమ్ ఆన్, లెట్స్ స్టాండ్ అండ్ ఫిట్. షల్ వి ఆల్ స్టాండ్? అందరూ లేచి నిలబడదామా? సే గాడ్, దేవా నీ ఆత్మ పరిపూర్ణుడై ఉండాలి. ఎందుకు? నీ ఆత్మలో పరిపూర్ణ ఆనందం ఉందని చెప్పావు. దెర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ అంటున్నాడు. పరిపూర్ణ ఆనందము, పరిపూర్ణమైన ఆనందము. Oh yeah, there is. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క గదిలో ప్రవహించాలంటే, how do I explain this? Okay, again the same example. Bad conductor of electricity current ని పాస్ చేయదు, right? Plastic is a bad conductor of electricity. Rubber alaga, it won't pass down the electricity. I don't know, I'm unable to remember what are the bad and good conductors, but you know what, ఎలాగైతే బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కరెంట్ ని పాస్ చేయదో, బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హోలీ స్పిరిట్ కూడా పరిశుద్ధాత్మ దేవుని పాస్ చేయనీడు. ఎలా ఉంటారు? దే హ్యావ్ అ మాకింగ్ స్పిరిట్, దే డోంట్ హ్యావ్ అ హోలీ స్పిరిట్. కొంతమంది వ్యతిరేకిస్తూ ఉంటారు, వ్యంగ్యేస్తారు. అరే ఏంట్రా వీళ్ళు ఇలా ఉన్నారు. నో, అలాంటి వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు రాడు. అలాంటి వాళ్ళని తాకడు. నీకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభూతి కావాలంటే యు నీడ్ టు బి అ గుడ్ కండక్టర్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఈ యొక్క వెసల్, నీ యొక్క దేహము, నీ యొక్క శరీరము పరిశుద్ధాత్మ దేవునికి ఒక గుడ్ కండక్టర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గా మార్చివేయబడాలి. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ లైక్ దట్, రైజ్ యువర్ హ్యాండ్స్ అండ్ జస్ట్ వర్షిప్ గాడ్. దేవుని అడుగు, 2 చేతుల పైకెత్తి దేవుని అడుగు. దేవా నీవు నాలో ప్రవహించనడుగు, నీవు నాలో ప్రవహించనడుగు. Just ask him to flow through you and he's going to flow. He's going to give you the same experience. ఆ యొక్క మేడగదిలో ఆయన ఎట్టి రీతి అనుభూతిని అయితే ఇచ్చాడో, నీకు కూడా ఈరోజు అట్టి రీతి అనుభూతిని ఇస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు. He's definitely going to give you. Oh yeah, ఏ మాత్రం సందేహం లేదు. Just turn yourself into him.
ఆయనకి నీవు సమర్పించుకో. జస్ట్ సరెండర్. సే గాడ్ ఐ సరెండర్. గాడ్ ఐ సరెండర్ మై లైఫ్ టు యు. దేవా నన్ను నేను సమర్పించుకుంటున్నానయ్యా. ఐ సరెండర్. బయటికి ప్రచురించు, బయటికి మాట్లాడు. నీలో నీవు మాట్లాడడం కాదు, బయటికి మాట్లాడు. దేవుని అడుగు, దేవా నీవు నాలో ప్రవహించు. బిగ్గరగా అడుగు, బిగ్గరగా అడుగు, నోరు తెరిచి అడుగు. దేవా నాలో ప్రవహించు, నన్ను ముట్టు, నన్ను ముట్టు, నన్ను ముట్టు, నన్ను ముట్టు. I want to take a sip of your spirit. Come on church. బిగ్గరగా మాట్లాడు. ఆయన మాట్లాడు, మాట్లాడు, మాట్లాడు. ఎంతో మందితో మాట్లాడేవో పరిశుద్ధాత్మ దేవుడితో నీ పూర్ణ హృదయం విప్పి అడుగు, అడుగు. ఆయన అడుగు, మాట్లాడు, ఆయనతో మాట్లాడు. దేవా నీవు నాతో మాట్లాడేను అడుగు. దేవుడు తాకని అడుగు. నేను తాకయ్యా. ఆత్మ పరిపూర్ణుడై ఉండాలి, ఆత్మ పరిపూర్ణుడై ఉండాలి. I want to be filled. Overflow. Let there be an overflow of the Spirit, God, in this house. Touch. తాకయ్యా. దేవా నీ యొక్క శక్తితో తాక ప్రభువా. నీ యొక్క రెండు చేతులు చాపి ఆయన అడుగు. బిగ్గరగా అడుగు. నోరు బిగ్గరగా తెరిచి అడుగు. దేవా నా ప్రాచీన స్వభావం నీ ముందు పెడుతున్నాను. దేవా నా ముందు ఉన్నటువంటి స్వభావం నీ ముందు పెడుతున్నాను. మార్చు నన్ను మార్చు. నీవు నాలోనికి రా ప్రభువా, నాలోనికి రా అయ్యా. దేవా నాలో ఉన్నటువంటి ఆ యొక్క మరణాన్ని తీసేయి, జీవమును నింపు. Fill me with life. అడుగు, నోరు తెరిచి అడుగు. దేవా జీవం నింపు, నీ జీవం నింపు అని అడుగు. Come on church, come on. పురుషులు అడగండి, నోరు తెరిచి అడగండి. Start speaking life. పరిశుద్ధాత్మ దేవుడా నేను నాలోకి రా, ప్రవేశించు. నాలో పనిచేయి. దేవా నా జీవితాన్ని మార్చండి. Oh Spirit of God, touch me. దేవా నన్ను తాకయ్యా. శిరస్సు మొదలుకొని అరిపాదం వరకు. Let there be a touch of the Spirit today. దేవా నీ యొక్క ఆత్మ నాయనా, నీ ఆత్మతో మమ్మల్ని నింపుమయ్యా. దేవా నీ అభిషేకంతో నింపు. దేవా నీ యొక్క ఆత్మతో నింపయ్యా. నీ ఆత్మ కార్యాలు చెయ్యు. Enable people of Father. Fill them with your power. దేవా నోరు తెరుస్తుండగా దేవా వారి నీ యొక్క నోటిని నీ యొక్క వాక్యముతో నింపు, నీ ఆత్మతో నింపు. వారి హృదయాన్ని మార్చు, వారి హృదయాన్ని బలముగా నింపవయ్యా. Oh, start pouring it out. దేవా హృదయాన్ని తాకుమయ్యా. Let the presence come down. Let the presence fill this room. దేవా నీ యొక్క అగ్ని అభిషేకంతో మమ్మల్ని నింపుమయ్యా. నీ అగ్నితో నింపుమయ్యా. దేవా యొక్క ధ్వనితో మమ్మల్ని నింపుమయ్యా. అడిగాయి నన్ను నింపు అని అడుగు.
పెంతెకోస్తు దినమున ఎలాగైతే నీవు వచ్చావో ఈ రోజు నా మీదకి రానడుగు, నా హృదయాన్ని తాకనడుగు, నా మనసును తాకనడుగు. యేసయ్యా బిగ్గరగా బిగ్గరగా స్వరమెత్తి బిగ్గరగా 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 స్వరమెత్తడుగు, బిగ్గరగా స్వరమెత్తడుగు. అడుగునే మీకు ఇవ్వబడను, అడుగునే మీకు ఇవ్వబడను, అడుగునే మీకు ఇవ్వబడను. అడుగు దేవాని పరిశుద్ధాత్మను తాకుదల నాకు కావాలి, నీ తాకుదల నాకు కావాలి, నీ తాకుదల నాకు కావాలి. Come on church, come on church. Believe, believe, believe. నమ్ము నమ్ము నమ్ము, విశ్వసించు విశ్వసించు. నీ జీవితంలో ఆయన కార్యం చేయబోతున్నాడు. ఏ ద్వారం అయితే ముయ్యబడిందో ఆ ద్వారము ఈరోజు తెరవబడును గాక. ఆయన నిన్ను నింపుతాడు, నింపుతాడు, నింపుతాడు. Shout it out, shout it out. స్వీకరించండి, స్వీకరించు, స్వీకరించు. తాగు, తాగు, తాగు. Release whatever is holding you. Release whatever is holding you. ఏదైతే నిన్ను బంధిస్తుందో విడిపించు, విడిపించు, విడిపించు. ఎవరెవరైతే దేవా నాకు ఆ యొక్క విడుదల కావాలి నా నుండి, దేవా ఆ యొక్క బంధకాల చేత నేను పీడింపబడుతున్నాను, బంధకాల చేత నేను పట్టబడ్డాను. సంథింగ్ హ్యాస్ బీన్ బాదరింగ్ మీ, సంథింగ్ హ్యాస్ బీన్ బాదరింగ్ మీ. దురాత్మల చేత నేను పట్టబడ్డాను, దురాత్మలను పీడిస్తున్నాయి. దేవా నీ నుండి కానటువంటి ఆత్మ నన్ను పీడిస్తుంది, నీ నుండి కానటువంటి ఆత్మ నన్ను వెంబడిస్తుంది. ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉంటాయి, రైజ్ యువర్ రైట్ హ్యాండ్, ఈ యొక్క రైట్ హ్యాండ్ పైకి ఎత్తు. కమ్ ఫార్వర్డ్, కమ్ ఫార్వర్డ్. నా ముందుకు రండి, నా దగ్గర రండి. ఐఎమ్ స్టాండింగ్ ఓవర్ హియర్, నా దగ్గర రండి. కమ్ ఫార్వర్డ్, కమ్ ఫార్వర్డ్, కమ్ ఫార్వర్డ్. ముందుకు రండి. దేవా ఎవరెవరైతే నేను ఈ యొక్క ఆత్మల చేత పీడింపబడుతున్నారు, ఎవరెవరైతే నేను ప్రభువా ఈ యొక్క స్వస్థ కార్యం కోరుతున్నారు, ఈ యొక్క కార్యం కోరుతున్నారు ప్రభువా, నీ యొక్క ఆత్మ చేతనైనా వారి తాకుమయ్యా. Let them be touched by your spirit of Father. Come on church, it is a time of ministering today. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకబోతున్నాడు, తాకబోతున్నాడు. Let there be a spirit. Yes, yeah.
release, 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 oh Father. Yes, yeah. Let there be freedom, 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 freedom in Jesus. Yes, yeah. Let there be freedom, oh Father. దేవాని కార్యము చేయమయ్యా, నీ కార్యము చేయమయ్యా. ప్రభువాని విడుదల పరచుమయ్యా, విడుదల పరచుమయ్యా. దేవా విడుదల పరచుమయ్యా, విడుదల పరచుమయ్యా. Lord, let there be a touch of your spirit, oh Father. Let there be a touch of your spirit, Lord. దేవాని యొక్క తాకుదల దయచేయము, నీ తాకుదల దయచేయము, నీ తాకుదల దయచేయము. నీ కార్యము చేయమయ్యా, నీ కార్యము చేయమయ్యా. Lord, let your spirit touch me. Let there be a fire inside, oh Father. దేవాని యొక్క అగ్ని అభిషేకము కృపనిచ్చు. దేవాని యొక్క కార్యములు చేయి. Let there be a spirit of Father. Let there be freedom, 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 freedom. దేవాని విడుదల పరచుమయ్యా, విడుదల పరచుమయ్యా. దేవా విడుదల పరచుమయ్యా. Father, దేవాని కార్యం చేయమయ్యా, నీ కార్యం చేయమయ్యా. రెండు చేతులు పైకెత్తి ఆయన అడగండి. దేవా నన్ను విడుదల పరచు, నన్ను విమోచించు. He is going to release you out of your bondages, out of your clutches. Every bondage is going to be broken in Jesus' name. ప్రతి బంధకము యేసు నామములో విరగొట్టబడుతుంది. యేసు నామములోని కార్యము యేసు every satanic spirit be gone, every demonic spirit be gone in Jesus' name. Shout it out, shout it out, shout out the name of Jesus. Yeshua. Oh, let that cry. Yeshua. 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 Oh, let your words be done, let your voice be done, oh Father. Release it, release it, release it in Jesus' name. Nimpumaya, 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 ni karyamu nimpumaya. Ni atmato nimpumaya. Ni atmato nimpumaya. Ni karyamu cheyamaya, ni karyamu cheyamaya. రాజ్యము నీదే, బలము నీకే, మహిమ కలుగును ఆమె నీదే. రాజ్యము నీదే, బలము నీకే, మహిమ కలుగును ఆమె.
రిలీజ్ యువర్ పవర్ ఆఫ్ ఫాదర్, రిలీజ్ యువర్ పవర్ ఆఫ్, నీ శక్తిని విడుదలపరచు. నీ ఆత్మతో మమ్మల్ని ఇక నింపుమయ్యా, నింపుమయ్యా, నింపుమయ్యా. Let there be life, life, life. నీ వెలుగును కలుగు చేయము, నీ వెలుగును కలుగు చేయము, నీ కార్యములు చేయము. కార్యములు చేయము, నీ కార్యములు చేయము. Don't let your spirit work. దేవా శక్తిని పొందుతారని చెప్పారు. నీ ఆత్మతోనైనా మేము నింపబడేలాగా సహాయం చేయి. దేవా నీ కార్యము చేయి. ప్రతి బంధకమును యేసు నామములో లయపరుస్తున్నాము. We pray in Jesus' name. Pray in Jesus' name. నీ కార్యములు చేయము, నీ కార్యములు చేయము. దేవా నీ కొరకునైనా మండుతున్న అగ్నినైనా, మండుతున్నటువంటి అగ్ని ప్రభు, దేవా నీ యొక్క అగ్నిని రగిలింప చేయమయ్యా. 1000 రెట్లు పెంచుమయ్యా, 1000 రెట్లు పెంచుమయ్యా. Let there be 1,000-fold increase in the fire. Let every firm foundation of the devil be shaken in Jesus' name. Every firm foundation of the devil be shaken in Jesus' name. దేవా నీ యొక్క కార్యాలు చేయి, నీ యొక్క క్రియలు చేయి, నీ స్వస్థత చేయి, నీ ఆత్మచేత నింపు. మరలా మేము కలిసినప్పుడు మరలా నింపుమయ్యా. మరలా మేము ప్రార్థించినప్పుడు మరలా మమ్మల్ని నింపుమయ్యా. నీలో మేము మత్తులై ఉండడానికి సహాయం చేయము. నీ ద్వారా మేము నింపబడి, నీతో మేము నింపబడి, నీలో మేము జీవించుటకు, నీ చేత మేము వాడబడుటకు మమ్మల్ని నింపుమయ్యా. మమ్మల్ని నింపుమయ్యా. నీ కార్యముతో మమ్మల్ని నింపు, నీ కార్యములు మాలో చేయము. I release that bondage which they are holding in your heart. నీ హృదయంలో పెట్టుకున్నటువంటి ఆ యొక్క బంధకమును యేసు నామములో విడుదల పరుస్తుంది. యేసు నామములో విడుదల పరచబడును గాక. Overflow in this house. Overflow in this house. Overflow. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ఈ ఉదయ కాలంలోనైనా మేమందరం ఇక్కడ కూడి నీ సన్నిధిలోనైనా మేము ఇక్కడ ఉండడుగా నీ కార్యం మాలో చేస్తున్నందుకు వందనాలు. కొనసాగించుము. ఇంటికి తిరిగి వెళ్తుంటుండగా నీ యొక్క మండేటువంటి అగ్నిని మాలో రగిలింపచేయము. 2 అంతల ఆత్మను, అభిషేకమును మాకు దయచేయము. విడుదల పరచబడినటువంటి సాక్ష్యాలను మేము వినడానికి సహాయం చేయము. చీకటిని పారద్రోలేటువంటి ఆత్మాభిషేకము మాకు దయచేయము. నీ కొరకు కార్యాలు చేసేటువంటి అభిషేకమును దయచేయము. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకును
సంఘమంతటికి సదాకాలము తోడయునుగాక. ఆమేన్.